నమస్తే అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఐ డ్రీమ్ ఆఫీసులో కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మన చుట్టూ బతుకమ్మలు ఉన్నారు. నా చుట్టూ నాకు రెండు వైపులా సుజాతమ్మలు ఉన్నారు, ఇద్దరు. తన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు ఉన్నారు, కల్వ సుజాత గారు. అలాగే నాకు కుడి వైపునున్నారు బతుకమ్మ మీదనే డాక్టరేట్ చేసినటువంటి సుజాత శేఖర్ గారు ఉన్నారు. అమ్మ మీరిద్దరికి నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సద్దుల బతుకమ్మ సంబరాలకు మీరు వచ్చినందుకు. సో చూస్తున్నారు బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినందుకు. వెరీ ఫస్ట్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఫస్ట్ సెలబ్రేషన్, అది కూడా మహిళలతో సెలబ్రేషన్. అన్ని ఆడబిడ్డలతో వినాలి మీరు, అన్ని మా కార్యక్రమాలన్నీ మహిళలతోనే మొదలవుతుంది. మా ప్రమాణ స్వీకారం చేయంగానే వెంబడే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళలకే మొదలు పెట్టినాం. ఈరోజు బతుకమ్మ పండగ కూడా మరి ఫస్ట్ పండగ కూడా బతుకమ్మ పండగనే రావడం. స్టేట్ ఫెస్టివల్ అతి పెద్ద పండుగ, 9 రోజులు. సో మనతో పాటుగా సుజాత శేఖర్ గారు ఉన్నారు. తెలంగాణ బతుకమ్మ పాటల్లో పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాషా పరిశీలన మీద డాక్టరేట్ చేసినటువంటి బండారు సుజాత శేఖర్ గారు. ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఇంతమంది ఆడబిడ్డలు కనిపిస్తున్నారు, ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నారో మన బతుకమ్మలు కూడా అంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల పూలతో ఉన్నది. ఫస్ట్ సాంప్రదాయం మన ముందు కనబడుతుంది. ఒక పాట పాడాలంటే మీకు ఏం గుర్తొస్తుంది? బతుకమ్మ పాట మీరు చేసిన రీసెర్చ్ మీరు ఖచ్చితంగా అన్ని గుర్తొస్తున్నాయి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ యాజమాన్యానికి, కవితమ్మకి, మా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత బుగ్గల్లో మత్తు సిగ్గులు పూలై పూస్తున్నాయి. అట్లాగే తీరొక్క పూలతోని గౌరమ్మ, తీరొక్క పూలతోని గౌరమ్మ అన్నట్టు తీరు తీరు మా యాంకరమ్మలు, బతుకమ్మలు, మహిళలు, ఆడబిడ్డలు అందరినీ ఆదరిస్తున్న అన్నదమ్ముళ్ళు. ఎందుకంటే ఫస్ట్ బతుకమ్మ కోసం తీసుకొచ్చి ఎంతసేపు గుర్తు చేయట్లేదు అనుకుంటారు కదా, వాళ్ళు లేని పండగ లేదు కదా. సో అందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. అమ్మ మీకు ఒక మంచి పాట బతుకమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది? చాలా పాటలు ఉన్నాయి. మొదటగా అమ్మవారు రాసిన దాంట్లో ది బెస్ట్ దేనికి అవార్డు వచ్చిందో మీకు ఆ బతుకమ్మ పాట? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మా ఊరికొచ్చింది ఉయ్యాలో, మా వాడకొచ్చింది ఉయ్యాలో, మా వాడకొచ్చింది ఉయ్యాలో, ఐ డ్రీమ్కొచ్చింది ఉయ్యాలో. ఉయ్యాలో 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 ఊరంతా ఊగాల ఉయ్యాలో. తీరొక్క పూలతోని బతుకమ్మ పండుగను ఆహ్వానిస్తూ అమ్మవారి కోసం నేనే ఈ పాటను చాలా చోట్ల అల్లుకున్నాను. బంతియ పువ్వుల ఉయ్యాలో బామలే వచ్చారు ఉయ్యాలో, చేమంతి పువ్వుల ఉయ్యాలో చెలిమనే తెచ్చారు ఉయ్యాలో, జడకుచ్చుల పూల ఉయ్యాలో సంబరం తెచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇలా బతుకమ్మ పైన చాలా పాటలు ఉన్నాయి.
అమ్మవారిని ఫుల్ పాట పాడాలి, ఇలా బాగున్నాయి అని చెప్పి అంతేనా? 2 ముక్కలు పాడితే కాదు. సరే ఓకే రైట్ అమ్మ మీరు పాడడమే కాదు, మీరు పాడుతుంటే మేము పాడుతున్నాం. రైట్ మీరు ముందు అయితే నా ద్వారా ముందుగా బయటకు వచ్చిన పాట బాగా వెలుగులోకి వచ్చి అందరినీ అలరించే పాట, మీ అందరికీ ఇష్టమైన పాట. ఓకే ఓకే అమ్మా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ గట్టిగా పాడాలి. శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ Come on. దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీలాకుపోతే, రాగి బిందె తీసుకరమని నీలకు పోతే, రాగి బిందె తీసుకరమని నీలాకుపోతే, రాగి బిందె తీసుకరమని నీలకు పోతే, రామచంద్రుడెదురాయ నమ్మో ఈ వాడలోన, రామచంద్రుడెదురాయే నమ్మో ఈ వాడలోన, రామచంద్రుడెదురాయ నమ్మో ఈ వాడలోన, రామచంద్రుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుక ముదితా నీలాకుపోతే, ముత్యాల బిందె తీసుక ముదితా నీలకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీలాకుపోతే, వెండి బిందె తీసుక వెలది నీలకు పోతే, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ తీసుకునమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. సుజాతక్క, మీకు కూడా ఒక పాట గుర్తొస్తుంది కదా? పాటలు గుర్తొచ్చినా పాడడానికి రాదు కాబట్టి అంత సుజాతకే. ఏ సుజాత పాడుతుంది? పాటలు సుజాతక్క, మాత్రం ఏ సుజాత? Yes. ఇప్పుడు ఎవరినైనా తిట్టమనంటే తిట్టేస్తుంది. అదే మాటలు తూటాలు వచ్చినాయి పాటల కంటే. కానీ పాటలు కూడా తూటాలు అవుతాయి. ఇక పాటలు పాడితే కాదు, భయంకరంగా ఉంటుంది. మీ ఐ డ్రీమ్స్ కి మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నా. అందుకనే భయం వేస్తుంది. పాడను కాబట్టి. సుజాతమ్మ పాట పాడుతుంది. సుజాతక్క గౌరమ్మని చేసిండ్రు, సుజాతమ్మ ఏమో పాట పాడుతున్నారు. పాడండమ్మ. ఇద్దరు సుజాతలు కలిపితే ఇద్దరు ఒక గౌరమ్మ అయింది, ఒక బతుకమ్మ అయింది. Yeah. రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, గౌరమ్మ ఇంటి దాకా బంతియ పువ్వుల్లా గౌరమ్మ బాధ భజంతి తెచ్చినాము, బంతియ పువ్వుల్లా గౌరమ్మ బాజ భజంత్రి తెచ్చినాము, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, రావు రావు గౌరమ్మ రావు ఇంటి దాకా, తంగేడు పువ్వుల్లా గౌరమ్మ తప్పుకుళ్ళు తెచ్చినాము, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, పొన్నాయి పువ్వుల్లా
గౌరమ్మ పోతులు తెచ్చినాము, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక, మల్లియ పువ్వుల్లా గౌరమ్మ మంగళసూత్రం తెచ్చినాము, రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దనుక. ఇలా తీరొక్క పూలతో అమ్మవారికి ఆహ్వానం పలుకుతుంటూ చీరలు సారలు అన్నీ తెస్తామని ఈ బతుకమ్మ రోజు గౌరమ్మని కూడా మనం పూజిస్తూ ఉంటాం. ఇక్కడ అందరి కోసం ఒక మాట బతుకమ్మను పేరుస్తున్న సమయంలోనే చెప్పాలని ఆశపడుతూ చెప్తూ ఉన్నాను. త్రిశక్తి రూపంగా బతుకమ్మను మనం కొలుస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం చక్కగా త్రికోణాకారంలో అమ్మవార్లను బతుకమ్మలను పేర్చుకున్నాం. ఏ దేవుణ్ణైనా పూజించాలి అంటే పువ్వొక్కటి ఏరుకొని పోయి పూజిస్తాం, కానీ పూలనే గోపురంగా చేసి పూల పండుగగా పూల దేవతగా ప్రపంచంలో కొలుస్తున్న బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేకతగా చక్కటి గుర్తింపు పొందింది. అందరి మనసులను దోచుకుంది. ఎందుకంటే ఎంత అందమైనది ఎక్కడున్నా అందరికీ ఆకర్షితమే, కానీ ఇక్కడ అందమైన బతుకమ్మలో సమాజానికి ఎన్నో సందేశాలు ఉన్నాయి. భగవంతుడి సన్నిధిలో ఉండేటటువంటి పుష్పానికి మనము పూజలు చేస్తున్నాం. ఇది గొప్ప ప్రత్యేకత. ఇక్కడ తీరొక్క పూలు పెట్టుకున్నాం. మనం తీరొక్క ఆడవాళ్ళం ఉన్నట్టుగా, తీరొక్క మనుషులు ఉన్నట్టుగా, సమాజంలో కుల మత ప్రాంత వర్గాలు ఎన్నున్నా అందరూ ఒక్క యూనిట్ గా ఉంటే అందంగా ఉంటుందని చెప్తుంది బతుకమ్మ. అందరూ సమానం అనే భావన కూడా ఈ పండుగలో ఉంది. ఇంకొకటి ఏంటంటే త్రికోణ ఆకారము సంతాన ఉత్పత్తికి అమ్మవారిని శక్తి రూపంగా చెప్తాం కాబట్టి ఆమె సంతానానికి ప్రతీకగా అనాది కాలంలో సింధు నాగరికత కాలంలో కూడా స్త్రీ రూపాన్ని కొలిచినప్పుడు వాళ్ళు అక్కడ కొలిచారు. అక్కడ పండితులు కొలిచిన శ్రీచక్రం మనకిక్కడ బతుకమ్మ అయ్యింది. ఇది ఇంకా గొప్ప విషయం. నా రీసెర్చ్ టైంలో చాలా మందితో మాట్లాడినప్పుడు ఇది గొప్పగా వివరణ దొరికింది నాకు. మనమందరం ముందు ఒక కింద తప్పుకు పెట్టాం కదా, కాంబాలము, ఒక ప్లేటు, వెదురు సిద్ధ ఏదైనా సరే, దానిపైన చక్కగా అష్టదళ పద్మం వేసి మంచి గుమ్మడాకుల లాంటి ఆకులను వేసి బతుకమ్మను పూలు పేరుస్తూ ఉన్నాం. ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు గునుగు పువ్వు, తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు తెచ్చి, బంతియ పువ్వులు, కట్ల పువ్వులు చేర్చి, తీరొక్క పూలతోని బతుకమ్మ, తీరొక్క పూలతోని గౌరమ్మ, తీరొక్క పూలతోని గౌరమ్మ, తీరొక్క పూలతోని బతుకమ్మ. ఉయ్యాలో 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 పాటలు పాడుతూ మేమంతా నీ పూజ చేస్తాము గౌరమ్మ, దీవించి మమ్మేలు బతుకమ్మ. ఇలా అమ్మవారిని శ్రీచక్ర రూపంలో ఇక్కడ చేసి పైన ఇప్పుడే మనం చూసాం గౌరమ్మను మేరు ప్రస్తారంగా పేర్చాం. గౌరమ్మను మేరు ప్రస్తారం అంటాం, శివాగమం చేయడం అన్నట్టు. మళ్ళీ తిరిగి ప్రకృతిలోకి ఆమెను వదిలేటప్పుడు శివునికి అర్పించడం. స్త్రీశక్తి రూపంగా, ముగ్గురమ్మల రూపంగా బతుకమ్మను కొలుస్తూ ఉంటాం. ఇది చాలా గొప్ప సన్నివేశం. మనం అనుకుంటాం ఇదేదో ఆడుతూ పాడుతూ చేస్తున్నామని, కానీ మనకు కావలసిన ప్రతి ఆశయం, ప్రతి ఆచరణ ఇందులో ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ వెళ్తా. తప్పకుండా. సో ఇప్పుడు మనం 9 రోజులు సద్దుల బతుకమ్మ అంటాం. ఫస్ట్ రోజు పెత్రమాస, ఎంగిలి బతుకమ్మ, పెత్రమాస, సద్దుల బతుకమ్మ. సద్దులు అనగానే మనం సద్దుల బతుకమ్మ, సద్దులు కట్టాలి, 9 రకాల సద్దులు అని. ఏం చేస్తారు మీరు? మలీజలు అవన్నీ చేస్తాం కదా సద్దుల బతుకమ్మకి. మలీద ముద్దలు ఉంటాయి. మలీద ముద్దలు ఈ రోజు ఏం చేస్తామంటే 5 రకాల నైవేద్యాలు చేస్తాం. పెరుగు సద్ది, పులిహోర, కొబ్బరి పొడితో సద్ది, పుట్నాల పొడితో సద్ది, పల్లీల పొడితో సద్ది, తర్వాత పెరుగు దద్దోజనం, ఆ తర్వాత మాలీద ముద్దలు. ఈ మాలీద ముద్దలు ఏంటంటే తెలంగాణలో మన పల్లెల్లో పండే పంటతోనే చేసేది. గోధుమలు కొందరు చేస్తారు, ఎక్కువగా సజ్జ బియ్యం పిండి. సజ్జ పిండితో మనం మంచిగా రొట్టె చేసి పెంకం మీద కాల్చేటప్పుడే మెత్తమెత్తగా కాలుతున్నప్పుడే తీసి దాన్ని రోటిలో వేసి చక్కగా బెల్లం వేసి దంచి, నెయ్యి వేసి దంచుతాం. దంచి ఆ వేడిది చేతులు మనకి ఇలా ఇలా కాలిపోతూ ఉంటాయి, కానీ ఆ టైంలోనే కడితే ముద్ద కట్టేస్తాం నెయ్యి వేసి. బ్రహ్మాండం. చిన్న పిల్లోడైనా నోట్లో వేస్తే కరిగిపోతుంది. అలా పూర్వము వెనకటి కాలము చెట్లు గట్టుల మీద కూర్చొని అక్కడ
పూలతో బతుకమ్మలు అక్కడే పేర్చి ఆడి నీళ్ళలో నిమజ్జనం చేసి గట్టు మీద కూర్చొని ఇవన్నీ మళ్ళీ తిని ఇవెంత ఆరోగ్యము సజ్జలు అనేవి ఈరోజు మనం అప్పుడు సజ్జలు ఇప్పుడున్న మారుతున్న weather అసలు conditionలకి. సజ్జలు అంటే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయ్యో మేము తింటామా ఇవి అనేవాళ్ళం. ఈ రోజు మార్కెట్ లో దొరకాలంటే కష్టం అయిపోయింది. నవధాన్యాలకి ఈరోజు ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, నవధాన్యాల పండుగనే కదా. నవధాన్యాల పండుగ. కానీ ఇవి హెల్త్ కోసం ఈరోజు అందరూ దాన్ని తింటూ ఉన్నారు. కానీ అప్పటి కాలంలోనే మన పెద్దలు ఇవన్నీ తినే ఆ విధంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండేనో మనకు తెలుసు. 80 ఏళ్ళు అయినా కూడా అంత గట్టిగా ఉండేవాళ్ళు. మనం ఈరోజు 40 ఏళ్ళకే అమ్మో అంటున్నాం, మనం కూర్చోడానికే రాదు ఇప్పుడు మన పరిస్థితులు. అట్లా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటుండే. ఇలా సజ్జపిండి అయినా సరే, రొట్టెలైనా సరే, ఏమైనా తిని పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండే. ఇవన్నిటికీ ఆచారానికి వెనకాల వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ పద్ధతి. ఆ పద్ధతినే ఈరోజు మనం డైటింగ్ అని అవని ఇవన్నీ చేస్తున్నాం తప్పించి నిజంగా జనరల్గా చూస్తే ఆ కాలం వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. అయితే ఎందుకు ఈ 9 రోజులు తను కవిత ప్రస్తావన తెచ్చారు కదా. మొదటి రోజు మనము పెత్రమవాస్య ఎంగిలి పూల బతుకమ్మ అంటున్నాం కదా. పెత్రమవాస్య అంటే దాన్ని పితృల అమావాస్య కింద పితృపక్షం జరుపుతాం. పితృపక్షం జరుపుకుంటూ ఉంటాం. బతుకమ్మ పెత్రమవాస్యకు ముందు 15 రోజులు పితృపక్షం జరుపుకుంటాం. వెనకట్ల వాళ్ళు ఎంత తను కల్వ సుజాత గారు చెప్పినట్టు వెనకట్ల ఏంటంటే ఏది మర్చిపోవద్దు, ఆరోగ్యంగా ఉండాలి. అయితే ఇది చేయాలి అంటే ఎవరు చేయరు కాబట్టి ఒక నమ్మకంగా ఒక ఆచారంగా చేశారు. అంటే ఆచారం కట్టుబాటు, ఒక సంప్రదాయం మర్చిపోకూడదు. అయితే ఆచారం అనే దానికి కూడా ఒక చిన్న డెఫినేషన్ ఉందిరా. ఒక స్పష్టమైన ఆలోచనతోని అది మర్చిపోకుండా ఒకరు ఆచరిస్తూ ఇంకొక తరానికి అందించడం, అదే ఆచారం. అంతే. అవును. ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో మనం పాటిస్తూ మన తరాలకు, వచ్చే తరాలకు అందిస్తే అదే ఆచారం. అంతకు మించి ఏదీ లేదు. ఏ ఆచారమైన మూర్ఖంగా మారితే అది మూఢాచారం అవుతుంది. కానీ మంచిని కలిగించే ప్రతి ఆచారం వెనుక ఒక చక్కటి శాస్త్రీయత ఉంది, శాస్త్రం కూడా ఉంది. అది వాళ్ళ పెద్దలు ఏది చేసినా కూడా అది ఈరోజు మనం అనుకుంటున్నటువంటిది ఏదో కొత్త ట్రెడిషన్ అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక ఏదో ఒక కారణం లేనిదే వాళ్ళు చేసినటువంటి పెద్దల మాట సద్దన్నం మూట అన్నట్టు పెద్దలు మాట్లాడిన మాటకి వాళ్ళు చేసినటువంటి ఆ కాలం ఆచరణలో ప్రతిదీ ఈ రోజు మనం గుర్తు చేసుకునేది. ఇక్కడ మనం అదే అనుకుంటున్నాం. ఈ కాలం టెక్నికల్ గా ఇన్ని వచ్చినాయి, మనకి ఇన్ని వచ్చినా మళ్ళీ ఆ ఆచారాల్ని మళ్ళీ పాటిస్తున్నాం. ఏదో ఒక డైరెక్షన్ లో బతుకమ్మ అంటే ఇవన్నీ ఉండాలని ఎక్కడెక్కడి నుంచో మనకు దొరికే ఆ గునుగు పూలు, తంగేడు పూలు అన్ని ఏతుకొని వచ్చి వాటిపైన నా కలం ఒకసారి ఒక పాట రాసుకుందిరా. అంటే వర్షాకాలం కదా, మన దీని పక్కన అక్కడ ఇక్కడ ఇవన్నీ పూలన్నీ అన్ని చెరువు గట్ల పైన అన్ని పూలు అన్ని పూసేవి, అన్ని తీరొక్క పూలు అని అందుకే అంటారు కదా. తీరొక్క పూలు తీసుకొని వచ్చి ఆనాటి పెద్దలు చేశారు. నిజంగానే ఈ పూలల్లో ఉన్నటువంటి రకరకాల ఔషధాలు ఎన్నో ఉంటాయి ఇందులో. మనకు కావాల్సినటువంటి మినరల్స్ ఎన్నో జనరేట్ అవుతాయి ఇందులో. నీళ్ళల్లో వదిలిన తర్వాత ఈ పూలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. అమ్మా బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మా. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. గట్ల పుట్టాల వెంట నే నడిచే దారి వెంట పూచేటి పూలెన్నో అడిగే నీ పేర్వమంటూ బతుకమ్మ ఆట అంటూ తంగేడు పూలు తెచ్చి గౌరమ్మ పొన్నాయి పూలు చేర్చి మాయమ్మ. తంగేడు పూలు తెచ్చి గౌరమ్మ పొన్నాయి పూలు చేర్చి గౌరమ్మ. కట్లాయి గుమ్మాడి బీరకాకర పూలు గుమ్మాడి పువ్వులు తంగేడు పువ్వులు పొన్నాయి పువ్వులు పొనగంటి పువ్వులు సీత జడ కుచ్చులు తెచ్చి గౌరమ్మ బతుకమ్మ అంటూ పేర్చి మాయమ్మ. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. అమ్మా బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మా.
ఎంత బాగుంది కదా, ఇందులో అన్ని పూలు వచ్చినాయి, బీర పూలు ఉన్నాయి, కట్ల పూల దగ్గర నుంచి ఉన్నాయి, గునుగు పూలు ఉన్నాయి, తంగేడు పూలు ఉన్నాయి, అన్ని సీతమ్మ జడ ఉంది. అందులో ఏ పువ్వు కూడా ఇది వద్దు అనకుండా అన్నిటిని బతుకుల్లో ప్రతిదీ దానికి ఒక్కొక్క ప్రత్యేకతే, అన్ని పూలకు ఒక్కొక్క ప్రత్యేకతే. అయితే ఇక్కడ నిజంగా ఈ బతుకమ్మ ఇప్పుడు మనం అందరూ గొంతు కలుపుతా ఉన్నారు, చెయ్యి కలుపుతా ఉన్నారు, నిలబడి ఆడితే ఎన్ని కాళ్ళు కదులుతాయో. నేను ఒక్క మాట మేము మన్నించాం. ఒక్క మాట సుజాతమ్మతో మాట్లాడిన తర్వాత సుజాతమ్మ దగ్గరకు వచ్చి మొత్తం మళ్ళీ మనం చుట్టూ తిరిగి సుజాతక్క ఇప్పుడు మనకు బతుకమ్మ అనగానే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, బతుకు విలువ గురించి చెప్తుంది, బతుకు గురించి చెప్తుంది, ఆడబిడ్డ గురించి చెప్తుంది, ప్రకృతి గురించి చెప్తుంది. ఇన్ని అనుకున్నప్పటికీ అన్నిట్లలో అంతర్లీనంగా కనిపిస్తుంది ఒక ఆడబిడ్డ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రకృతిని ఎంత పరిరక్షించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా అందులో. ప్రకృతిని రక్షిస్తేనే మనకు మనుగడ ఉన్నది అని చెప్పడానికి పరమార్థం అని ఒక మీరన్నట్టు ఒక ఆడబిడ్డ కనబడుతుంది ఇందులో. ఈ పూలల్లో ఎంత జాగ్రత్త అనట్లేదు, పూలు అక్కడ కూడా ఒక వనిత, మహిళ. అవును, ఇప్పుడు మనం తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు కూడా గంగా, యమున, సరస్వతి అందరూ మనవాళ్ళే, అంతా మనమే. అంటే మీరు అన్నట్టుగా ఎంతో జాగ్రత్తగా పువ్వులాగా పూసిన పువ్వుని దేవుడికి సమర్పించి ఆ పూలు ఎంత అందంగా పూస్తాయో దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటే అంతే అందంగా కనబడతాయి. కానీ ఆడపిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలని సమాజానికి ఈరోజు మెసేజ్ ఇస్తున్నాం మేము. ఒక చిన్న మెసేజ్, ఖచ్చితంగా అది మంచిగా ఇవ్వాల్సిన మెసేజ్. ఎందుకంటే ఆడపిల్ల అంటే వియాలో, ఆడపిల్ల కాదు వియాలో, ఆడపిల్ల అంటే వియాలో, ఆదిశక్తి సుమ్మి వియాలో, ఆడపిల్లను మనము వియాలో, పుట్టనిద్దామమ్మ వియాలో, ఆడపిల్లను మనము వియాలో, పెరగనిద్దామమ్మ వియాలో, ఆడపిల్లను మనము వియాలో, కాపాడుకుందాము వియాలో. ఈ మెసేజ్ చెప్పుకుంటూ నిజంగా సుజాత, కవితమ్మ, ఒక 3 years బ్యాక్ ప్రతి యూనివర్సిటీ తిరిగాను నేను. అసలు ఎందుకు మనం అమ్మాయిని కాపాడుకోవాలి, ఇవే విషయాలు చెప్పుకుంటూ ఆశువుగా పాడుకుంటూ. అయితే నాకు ఒకే ఒక బాధ ఏంటంటే ఇంకెన్ని రోజులు కాపాడుదామని. ఒక్కొక్కసారి 5 ఏళ్ల పసిపిల్లని కింద ఆటకు పంపలేకపోతున్నామన్న బాధ మాత్రం సమాజంలో మిగిలిపోతా ఉంది. దానికి ఎవరెవరం కారణం, ఒక్కరిని కారణమని నేను ఎప్పుడు అనను. కారణమైన వాళ్ళు ప్రతి ఒక్కరము సర్దుకొని క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా అవసరం. ఆడపిల్లకే జాగ్రత్తలు అనేది ఉంది, అబ్బాయికి ఏం చెప్పము అనేది ఉంది. ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయి కూడా రకరకాలుగా ఉన్నాయరా. అందుకే ఎవరి క్రమశిక్షణ. ఇప్పుడు ఈ పువ్వు పేర్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంటే చూడాలనిపించలేదు. అట్లే జీవితంలో కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉంటే ఖచ్చితంగా అందరి బతుకులు హ్యాపీగా ఉంటాయి. అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి, కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత నాది అని ఆలోచించుకుంటే బాగుంటుంది. నా ఇంట్లో వరకు నా కుటుంబమే నా బాధ్యత కాదు, సొసైటీది నా బాధ్యత అని. ప్రతి ఆడపిల్ల, బయటకు వచ్చిన ఆడపిల్ల నా బిడ్డ అనుకొని ఆ ఆడపిల్లలో నా బిడ్డని చూసుకుంటే ఆనందం, సమాజం బాగుంటుంది, సొసైటీ. అమ్మ సుజాతమ్మ, మనం ఒకసారి ఇట్లాగ ఇన్ని బతుకమ్మలు పేర్చుకున్నాం, ఇంత కలర్ఫుల్ గా, ఇంత అందంగా, ఇంత ఎత్తుగా పేర్చుకున్నాం కాబట్టి ఒక్కసారి దీని చుట్టూ తిరిగి ఆడుకుంటూ పాడుకుంటూ. ఖచ్చితంగా అట్లా కూడా పాటలు చాలా ఉన్నాయి. ఇంకొకటి తెలుసా, ఇప్పటి వరకు ఎవరన్నా 2 ఆడోళ్ళు కలవరు, 4 ఆడోళ్ళు కలవరు అని అంటే బతుకమ్మ ఎంతటికెళ్ళి నేను గింత ఉన్నప్పటికెళ్ళి కూడా నా ఊర్లో 4 రోజులు ఆడేది. ఊరంతా కలిసి 300 మంది నిలబడ్డా ఒక్క గొంతు పాడేది. డీజేలు లేవు, ఏవి లేవు, ఒక్క గొంతు చెప్తే 300 మందికి వినబడేది. మా అమ్మగారు చెప్పినప్పుడు అట్లా వినిపించేది. తర్వాత నేను అందుకున్నాను, మా అక్కలు అందుకున్నారు అక్కడక్కడ కదా. ఎక్కడైనా ఆ పాట మరి ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఒక్కటి కూడా కోరుకుంటున్నాను. అమ్మ, మీ యూత్ అంతా ముందుకొస్తున్నారు, సంతోషం. పెద్దవాళ్ళు కూడా ముందుకొస్తున్నారు, సంతోషం. కానీ శాస్త్రీయంగా అంటే పాత పద్ధతిలో బతుకమ్మ ఆడుకుంటే గంట ఆడుకున్నా చాలు. పద్ధతిని బతికించిన వాళ్ళమైతే మన బాడీ కూడా కరెక్ట్ కండిషన్లో మూవ్ అవుతుంది. ఈ బతుకమ్మ ఆటలో మంచి ఎక్సర్సైజ్, అది ఉమెన్ బాడీకి సంబంధించి, గైనిక్కి సంబంధించి మూమెంట్, మన శరీరంలో ఉన్న నరాలన్నీ, బ్లడ్ సర్క్యులేషన్ అన్నిటికీ కూడా చాలా. మరి ఇంకా ఆలస్యం స్టార్ట్ ఏం లేదు.
ఒక పద్ధతిగా ఆ పద్ధతి ఏంటి? ఆ పద్ధతిలోనే ఆడాలి. ఆడదాం. నిన్నటి వరకు మీరు ఆడిన పద్ధతి మాకు రాదు, ఈరోజు మేము ఆడే పద్ధతి మీరు ఆడాలి. మీ పద్ధతిని మేము డీజేలు మిక్స్లు కాకుండా ఇప్పుడు మీరు అంటున్నారా ఇక్కడ ఎవరిని పలకరించినా ఒక పాట పాడతారు వాళ్ళ ఆ క్యాసెట్ పాడిస్తున్నాం. అమ్మ పాడతారు కానీ సాహసం మాత్రం చెయ్యమమ్మా. పర్వాలేదురా ఒక్కసారి పాడే పాటే సాహసం. అంతే. మా వెంట పాడండి. అలాగే. రైట్. తప్పకుండా. అదే. Yes. హిమవంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి ఇది అట్లా తదిగా నాడు కాంతాలందరూ కూడి మంచు మొగ్గలై మల్లె పొదల పూల ఏరుల్లో వరసందా మావయ్య అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓసందా మావయ్య ముసి ముసి చీకట్లో మెరిసే పువ్వుల చూసి మురిసిండ్రో జగిలి మీద సాపలేసి సన్నాని సదిరిలేసి తీరు తీరు పువ్వులను ఏరుకుంట సాలు పెట్టి రంగుల కలవారి కోడలు ఉయ్యాలో కనకి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో అంతలో వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో ఏమిటి చెల్లెలా ఉయ్యాలో ఎందుకు కన్నీరు ఉయ్యాలో ఎత్తుకో పాపణ్ణి ఉయ్యాలో సర్దుకో సొమ్ములు ఉయ్యాలో పెట్టెల్ల చీరలు ఉయ్యాలో కట్టుకోవమ్మ ఉయ్యాలో ఎత్తుకో పాపణ్ణి ఉయ్యాలో ఎల్లి వద్దాము ఉయ్యాలో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వారలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలదీని లాక్కుపోతే వెండి బిందె తీసుక వెలదీని లాక్కుపోతే వెంకటేశుడు రాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే
ముత్యాల బిందె తీసుకో ముదితాని లాక్కుపోతే ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చెండి బిందె తీసుక వెళదీని లాక్కుపోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుకో బామాని లాక్కుపోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన హిమవంతునింట్లో బుట్టి హిమవంతునింట్లో పెరిగి ఇది ఆట తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు కొమ్మ తెచ్చి గౌరీ పూజలు చేసి వరుసతో సద్దులు కలిపి ఓడి బియ్యము నింపి ఆశంబుని కప్పాగించి పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ పోయిని మెట్టింట బుద్ధి కలిగుండు పుట్టింటి కీర్తిని మెట్టింట నిలిపితే ఇంకా 6 నెలలున్నది సంకురాత్రి పండుగ నాటికి నాటికే తోలుకోవచ్చు నేటికే తోలుకోవచ్చు నీ ప్రాణనాథునికమ్మ ఎక్కే ఏనుగులిత్తు ఏలార జంబులిత్తు 7 వారాల నాగాలు నీకు అన్నీ ఇచ్చదనమ్మా మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ పాటించిన దీపావళి పండుగ 10 నాళ్ళుంది నాటికే తోలుకవద్దు నేటికే తోలుకవద్దు తీరొక్క చీరలు బెడుదు వెండియ నగలు ఇత్తు వజ్రాల పిల్లలనిత్తు పుట్టి నింట కీర్తి నీవు మెట్టి నింట నిలిపితివమ్మ చీరల కొలువ చాలాదమ్మ చారల కొలువ చాలాదమ్మ మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ చీరలన్నింటిలో ఏ చీరగనమో శ్రీవాణి కోరేటి తెల్ల చీరాగనము శ్రీవాణి కోరేటి శ్రీ
పసుపు చీరాగనము శ్రీలక్ష్మి కోరేటి ఎర్ర చీరాగనము పాడి పంటల నొసుగు పసిడి దేవతకు ఆకుపచ్చ చీర మహుబగమ్మమ్మ ఆకుపచ్చ చీర మహుగనమ్మమ్మ ఏడేడు చీరాలిత్తు నీ ఆశ నెరవేర్తు పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ పోయి నీ పుట్టింట మెట్టి గలిగుండు మల్లేటి నాటికి మళ్ళీ రావమ్మ ఆడపిల్లలు నిన్ను పూజింపగాను మంచి భవిత నువ్వు మా తల్లి లక్ష్మి మంచి భర్త నిచ్చు దీవించు తల్లి పుణ్యవతులు నిన్ను పూజించగాను సౌభాగ్యములివ్వు శ్రీలక్ష్మీదేవి చిన్న పిల్లలు నిన్ను పూజింపగాను విద్య బుద్ధులిచ్చి దీవించవమ్మా ఎవరేడున్నను ఎక్కడున్నా గాని మా పిల్ల పాపల్ల మా కుటుంబాల దీవించు గౌరమ్మ దీవించవమ్మా దీవించు శ్రీ శక్తి దీవించవమ్మా థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సుజాతక్క, సుజాతమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సద్దుల బతుకమ్మని మా దగ్గరకు వచ్చి ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఆ గౌరమ్మను బతుకమ్మను త్రిశక్తులను మళ్ళొకసారి గుర్తు చేసుకున్నందుకు. మళ్ళీ రావమ్మ మళ్ళీ మీరు ఆవ్యానిస్తున్నమ్మా తప్పకుండా అక్క, తప్పకుండా సుజాతక్క. అందరి కోరికలు నెరవేరాలని ఆ తల్లిని మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరితో కలిసినందుకు ఈరోజు కల్వ సుజాత అక్క అమ్మాయి నాకైతే కవితమ్మ మా అందరినీ ఐ డ్రీమ్ని ఇలా శ్రోతలందరినీ కలిసినందుకు ఆనందంగా ఉందమ్మా. మళ్ళొక్కసారి మనకు చేతనైనంత వరకు శాస్త్రీయంగానే ఆడుకుందాం. విసిగిపోయినప్పుడు డీజేలు పెట్టుకోండి, కానీ ముందొద్దు. ఆ వైపు ఉత్సాహం అనేది శాస్త్రీయంగా సంప్రదాయంగా వచ్చినటువంటి ఈ ఆటలోనే ఉంది. దానివల్ల ఏంటంటే చాలా ఉంది. సుజాతకు ఉంది, ఐ డ్రీమ్ ఉంది కాబట్టి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా, మళ్ళీ చేస్తూ ఉన్నాను. బతుకమ్మ పండుగ సంగీత సాహిత్య నృత్య కళారూపం, కళాభిరుచికి ఉంటుంది. అయితే యూనివర్సిటీని కూడా కోరాను. ఈ పాట ఒక అనంతం, వేల పాటలు ఉన్నాయి, కొన్ని వందలే దొరికాయి మనకి. ఇంకా కూడా ఎక్కడ వీలైతే అక్కడ పెద్దవాళ్ళ నుండి ఆ పాటలన్నీ సేకరించండి. అలాగే మన విశ్వవిద్యాలయం నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఈ బతుకమ్మ అనేది బతికించడం కోసం ఒక ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం ఉండి దానికోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని, అదేదో ఒక ఊపు వచ్చినట్టు ఒక సంవత్సరం వచ్చి ఆగిపోకుండా పర్మనెంట్గా ఉండే నిరంతరంగా వచ్చేటట్టు జనరేషన్కి అందేటట్టు నిరంతరంగా ఉండే అమ్మ మనకి ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిండ్రు కదా, సుజాతకు వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మీ విజ్ఞప్తి అక్కడికి చేరింది కదా. ఎందుకంటే రాబోయే కాలాలకి ఈ రోజుతో ఇక్కడికి అంత రాబోయే తరాన్ని, రాబోయే కాలాలు మన పిల్లలకు మనం నేర్పించిన సంస్కారం వాళ్ళ పిల్లలకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. నేర్పించాలి అంటే సంస్కృతి సంస్కారాలు బతకాలి, ప్రకృతి బతకాలి. ప్రకృతి బతికితే బతుకమ్మ బతుకుతుంది, ప్రకృతి బతికితే మనం బతుకుతాం. బతుకమ్మ బతకాలంటే ప్రకృతి బతకాలి. ఈరోజు మనం పచ్చదనంతో మనం ఉంటాం, మనం ఉన్నంత వరకు బతుకమ్మ ఉంటుంది. కానీ బతుకమ్మను బతికిస్తేనే బతుకుతుంది. మనం ఇలాగే ఏవో చేసుకుంటూ పోతే పాపం ఆమె తంగేడు కిందికి పోయింది చూడు, అట్లా అయిపోతుంది. ఒకప్పుడు తంగేడే సగం ఉండేది, దొరకట్లేదు. గునుగు ఎలా దొరికిందో చూసాం కదా. ఈ పూలన్నీ కూడా బతకాలి. దీంట్లో ఔషధాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం బతుకమ్మ కోసం కూడా కొంత తప్పకుండా చేయాలని కోరుకుంటున్నా. అంతే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కి కవిత గారికి, సుజాతక్కకి అండ్ మీ అందరి ఐ డ్రీమ్స్ లో పనిచేస్తున్నటువంటి, అంటే మీరు ఎప్పుడు తెర వెనకాల కనబడేటటువంటి వాళ్ళందరూ ఈరోజు తెర ముందు వచ్చి టెక్నీషియన్స్ మీ అందరికీ కూడానండి, దీని వెనక ఉన్న అందరికీ సంవత్సరం
ఇంతకన్నా అన్నలకి పెద్దగా కూడా. చేసుకొని అన్నలకు ముందే ఈ చెప్పిన. ఛానల్ కూడా ఇంకా అభివృద్ధి మళ్ళీసారి మీ చెంది అందరికి పచ్చిర మరి పెట్టాలి అన్నలు. అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి. టెక్నీషియన్స్ అందరూ, మరి కెమెరామ్యాన్లు, మీరు బాగా తీస్తేనే 10 మందికి ఈ మెసేజ్ రీచ్ అవుతుంది. మీకు, మీ యాజమాన్యానికి, మీతో పాటు పనిచేసేటటువంటి మొత్తం కార్యవర్గానికి అందరికీ కూడా బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుండి, మా మహిళా సమాజం తరఫు నుండి అందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఆడబిడ్డలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా కలకాలం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.